హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కంటెంట్ని, యూస్ఫుల్ కంటెంట్ని రెగ్యులర్గా వీడియోల రూపంలోను, షార్ట్స్ రూపంలోను, మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్టుల రూపంలోను మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక రానున్న రోజుల్లో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీకు యూస్ఫుల్ కంటెంట్ని, ఇంపార్టెంట్ కంటెంట్ని రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు మన సెషన్ని ప్రారంభించే ముందు అభ్యర్థులందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో మంచి కంటెంట్ని, మీకు యూస్ఫుల్గా ఉండే కంటెంట్ని కోర్సుల రూపంలో అందిస్తూనే ఉన్నాను. ఇక ఏపీ అభ్యర్థుల కోసం, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థుల కోసం నేను ఇటీవల ప్రారంభించిన మన యాప్లో 2 కోర్సులను తీసుకువచ్చాను. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ మీడియం కోర్స్ని, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగు మీడియం కోర్స్ని అందించడం జరిగింది. సో దీనికి వస్తున్న రెస్పాన్స్ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ని దృష్టిలో ఉంచుకొని మీకోసం ఈ టెస్ట్ సిరీస్ పైన భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కోర్స్ని పొందండి. సో 2 కోర్సులు ఏవైతే ఉంటాయో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇందులో ఉండే కంటెంట్ సేమ్. లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ కోర్స్ని లాంచ్ చేశాను, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగు మీడియం కోర్సుని లాంచ్ చేశాను. సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో కోర్సును పొందవచ్చు. ఇక పోటీ పరీక్షల్లో మన CA 360 సృష్టిస్తున్న సంచలనం ప్రతి ఒక్క అభ్యర్థికి తెలిసిందే. ఉదాహరణకు తీసుకుంటే 2024 నవంబర్ మంత్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరిగింది. డిసెంబర్ మంత్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ముగిసింది. ఇక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన ప్రశ్నలను చూడండి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అనలైజ్ చేసేసి మన యూట్యూబ్ ఛానల్లో ఒక సెషన్ రూపంలో కూడా అందించాను. 100% మన కోర్సుల్లో కవర్ అయిన ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఏ ఎగ్జామినేషన్ పూర్తయినా కూడా నేను ప్రారంభించిన కోర్సులో భాగంగా మనం ఎలా కవర్ చేసాం అవన్నీ కూడా మీకు ఆన్సరబుల్గా ఉంటున్నాను. ఇక పోటీ పరీక్షల్లో అటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పోటీ పరీక్షలో మన CA 360 సృష్టించిన సంచలనం. ఇక రానున్న రోజుల్లో 2 రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్స్ని దృష్టిలో ఉంచుకొని మీకోసం రీసెంట్గా CA 360 2025 కోర్స్ని కూడా లాంచ్ చేశాను. ఎవరైతే CA 360 2024 కోర్స్ పొందిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు ఒక బెనిఫిట్ కూపన్ కూడా ఇచ్చాను. ఆ కూపన్ని యూజ్ చేసి ఈ కోర్స్ పైన భారీ డిస్కౌంట్ పొందండి. ఇక 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను జాబ్ నోటిఫికేషన్స్ని మనం చూడబోతున్నాం కాబట్టి అభ్యర్థులకు ఇక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిఫిక్ అప్రోచ్తో నేను ఈ కోర్సులో కంటెంట్ని ఇస్తూనే ఉంటాను. ఓకేనా? సో ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మ్యాక్సిమం బెనిఫిట్ ఉండాలని చెప్పేసి కోర్స్ ప్రైస్ని ఇనాగ్రల్ ఆఫర్లోనే ఉంచడం జరిగింది. ఇక ఆఫర్ పూర్తయ్యేలోపు మీరు కోర్స్ని పొందండి. ఇక ఇండియన్ పాలిటీ కోర్స్, ముఖ్యంగా ఇక రానున్న ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు 75 మార్క్స్ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉండే కోర్సు, ద మోస్ట్ అప్డేటెడ్ కోర్సు, ఇప్పటి వరకు మీకు అప్డేట్ చేయబడిన కోర్సు. ఎక్కడ కూడా ఇంతటి అప్డేటెడ్ కోర్సు మీకు అందుబాటులో ఉండదు. ఐ కెన్ ఛాలెంజ్ యూ. సో మన కోర్స్ పైన భారీ ఆఫర్ని ఇచ్చాను, చూడండి. రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీకు ఆ క్వశ్చన్ పేపర్ని చూడండి. మన కోర్స్ నుండి ఏ సెషన్ నుండి ఏ టాపిక్ కవర్ చేశానో కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కంటెంట్ని పూర్తి చేసిన అభ్యర్థులు పాలిటీ, ఎకానమీ, SNT వీటిలో వర్ధమాన అంశాలపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు కరెంట్ కాంబో కోర్స్ని ఇచ్చాను. మీకు అప్డేట్స్ అన్ని కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు లీస్ట్ ప్రైస్ ఉంది, ప్రస్తుతం భారీ ఆఫర్ ఉంది. అభ్యర్థులు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఈ కోర్స్ని పొందండి. ఓకేనా? ఇక ఈరోజు మన సెషన్ విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మీకు రకరకాల విభాగాలను చూస్తూ ఉంటాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిఫెన్స్ని చూస్తాము, స్పేస్ని చూస్తాము, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చూస్తాం, ఇవన్నీ కూడా చూస్తాం ఎట్సెట్రా. ఈ సెషన్లో ఎక్స్క్లూజివ్గా స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ని చూద్దాము. 2023 సంవత్సరం భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఒక అద్భుతమైన విషయం. అదేంటంటే ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది బికాజ్ ఆఫ్ ఇస్రోస్ చంద్రయాన్ 3.
సో చంద్రయాన్ 3కి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో అది ఏ ఇయర్ అయినా సరే క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇది కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెక్స్ట్ 10 years తర్వాత జరిగిన ఎగ్జామినేషన్లో కూడా దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్తో మన సెషన్ని స్టార్ట్ చేద్దాము. ఇక చంద్రయాన్ 3కి సంబంధించి లాంచ్ డేట్ ఏంటి, ల్యాండింగ్ డేట్ ఏంటి, మరియు లాంచ్ వెహికల్ నేమ్ ఏంటి, అందులో ఎన్ని పేలోడ్స్ని పంపించాము, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చంద్రయాన్ 3 లాంచ్ డేట్ గుర్తుంచుకోండి, July 14th, 2023. July 14th, 2023 లాస్ట్ ఇయర్. లాంచ్ వెన్యూ వచ్చేసి సో ఇస్రోకి సంబంధించి ఏ ప్రయోగమైనా ఏ లాంచింగ్ అయినా కూడా ఎక్కడి నుండి జరుగుతుంది? సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట అంటాము, షార్ కేంద్రం అంటాము. గతంలో నెల్లూరు జిల్లా అనే వాళ్ళము, ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా ఏపీ గుర్తుంచుకోండి. అక్కడ నుండే ఇస్రో ప్రయోగాలు అనేవి జరుగుతాయి. ఇక లాంచ్ వెహికల్, రాకెట్ ఉంటుంది కదా, ఈ పేలోడ్స్ని మోసుకెళ్లేందుకు ఉపయోగించే వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ వెహికల్ అంటాం. మనం కామన్ లాంగ్వేజ్లో రాకెట్ అంటాం. దాని పేరు ఏంటంట? మార్క్ 3 గుర్తుంచుకోండి, LVM-3 మార్క్ 3. ఈ GSLV మార్క్ 3 అనేది 3 stage హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. ఓకేనా? ఇక ఇందులో 3 మాడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ టాపిక్లో మీరు నేర్చుకునే ఉంటారు. 3 stages ఎలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ చూద్దాం. ఇక మరి ఈ లాంచ్ వెహికల్ ద్వారా పంపించబడిన రోయర్ పేరేంటి, ల్యాండర్ పేరేంటి? ల్యాండర్ పేరు వచ్చేసేసి విక్రమ్ ల్యాండర్ గుర్తుంచుకోండి, విక్రమ్ ల్యాండర్. రోయర్ పేరు వచ్చేసేసి మనకు చంద్రుని పైన కొద్ది దూరం ప్రయాణించింది కదా, రోయర్ అంటే ప్రయాణించేది, దాని పేరు వచ్చేసేసి ప్రజ్ఞాన్ రోయర్, విక్రమ్ ల్యాండర్. మరి చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3కి డిఫరెన్స్ ఏంటి? ఈ సక్సెస్కి కారణం ఏంటంటే చంద్రయాన్ 2లో మనం ఆర్బిటర్ని పంపించాము, చంద్రయాన్ 3లో ఎటువంటి ఆర్బిటర్ని పంపలేదు. మీకు స్టేట్మెంట్స్ రూపంలో ప్రశ్న అడిగితే గుర్తుపెట్టుకోండి. ఇక పేలోడ్స్, సో లాంచ్ వెహికల్ ద్వారా ఎన్నింటి పంపించాము? 7 పంపించాము. అన్ని అవసరం లేదు, మనకు ఒకటైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే నాసా సహకారంతో లేదా నాసా రూపొందించబడిన ఒక పేలోడ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే. ఇక ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని ఘనత మన భారతదేశం సాధించింది అంటున్నాను కదా. ఏంటా ఘనత? చంద్రుని పైన గతంలో దేశాలు ల్యాండ్ అయినాయి, కానీ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ఏ ఒక్క దేశం కూడా ఇప్పటి వరకు ల్యాండ్ అవ్వలేదు. ఆ ల్యాండింగ్ అనేది మన ఇండియాకి పాసిబుల్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ఇస్రోస్ చంద్రయాన్ 3. అందులో భాగంగా మనం విక్రమ్ ల్యాండర్ని ల్యాండ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ టార్గెటింగ్ మూన్స్ సదర్న్ పోల్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఇక్కడే అడిషన్ చేసేస్తాను, July 14th రోజున లాంచింగ్ డేట్ కదా. మరి ఎప్పుడు ల్యాండ్ అయింది అంటే August 23rd, 2023 గుర్తుంచుకోండి. ఇక August 23rd భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన లేదా సువర్ణాక్షరాలతో లిఖించదగిన దినోత్సవం. అందుకే ఆ తేదీని నేషనల్ స్పేస్ డేగా భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. 2024 సంవత్సరంలో మొట్టమొదటి నేషనల్ స్పేస్ డేని కూడా జరుపుకున్నాము. ఈ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోని చూస్తున్న అభ్యర్థులు మరి మొట్టమొదటి నేషనల్ స్పేస్ డే థీమ్ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? ఇక August 23rd రోజున విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ 3లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది. ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, దక్షిణాఫ్రికాలో ఒక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి, బ్రిక్స్ సదస్సు సౌత్ ఆఫ్రికాలోని జహాన్నస్బర్గ్. అక్కడ నుండి లైవ్లో చూసారు, మనం కూడా చూసాము. August 23rd, 2023 రోజున యూట్యూబ్లో స్ట్రీమింగ్ అనేది చూసాము. ఆ స్ట్రీమింగ్ కూడా రికార్డ్, అత్యధిక మంది వీక్షకులు లైవ్లో. సో అలాంటిది. ఇక మరి సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన తర్వాత మోదీ గారు నేరుగా ఇస్రో కేంద్రానికి వెళ్ళేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే ఎక్కడైతే విక్రమ్ ల్యాండర్ సదర్న్ పోల్లో ల్యాండ్ అయిందో, విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమని పేరు పెట్టారంటే శివశక్తి. గుర్తుంచుకోండి, శివశక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్. శివశక్తి అంటే ఏంటంటే విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది కదా, ఆ ఏరియా పేరు. అండ్ దీన్ని మరి ఎవరు ఆమోదించారు? భారత ప్రభుత్వం సూచించింది.
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAU అంటాం, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది కదా, వారు మార్చ్ 19, 2024 రోజున శివశక్తి ఈజ్ ద ల్యాండింగ్ ప్లేస్ ఆఫ్ విక్రమ్ ల్యాండర్ అని చెప్పేసి ఆమోదించారు కూడా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం గుర్తించింది శివశక్తి అనే పేరుని, ఈ ల్యాండింగ్ ప్రదేశాన్ని. అది ఇంపార్టెంట్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మనం అబ్జర్వ్ చేస్తే బడ్జెట్, చంద్రయాన్ 3కి సంబంధించిన బడ్జెట్ ఎంత అంటే 615 crore rupees. ఇక పర్సన్స్, ఈ చంద్రయాన్ 3కి సంబంధించిన పర్సన్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు శాస్త్రవేత్తలు. ఇందులో ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి వీరముత్తువేలు, అండ్ ఇస్రో చైర్మన్ ప్రస్తుతం ఎవరు వచ్చేసి మనకు ఇస్రోకి ఎస్ సోమనాథ్ గారు చీఫ్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మిషన్ డైరెక్టర్ వచ్చేసేసి ఎస్ మోహన్ కుమార్ గారు, పేర్లు గుర్తుంచుకోండి. ఇక చంద్రుని పైన ల్యాండ్ అయిన ఎన్నవ దేశం భారతదేశం అంటే 4వ దేశం, సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓకేనా. గతంలో US, చైనా, రష్యా వీళ్ళు చంద్రుని పైన ల్యాండ్ అయ్యారు, కానీ దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం మాత్రం భారతదేశం, చంద్రుని పైన ల్యాండ్ అయిన 4వ దేశం మాత్రం భారతదేశం. ఇక బేసిక్ పాయింట్స్ మీకు అడగవచ్చు. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మూన్ ఏమంటాం మనం? సెలినాలజీ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్, మూన్కి మరియు ఎర్త్కి మధ్య దూరం ఎంత అంటే 3,84,400 కిలోమీటర్లు. ఎనఫ్. సో ఈ పాయింట్స్ నుండే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ శివశక్తి డేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసేసుకోండి. ఇదంతా కూడా కంటెంట్ మీకు CA 360లోని కంటెంటే. CA 360 నుండి ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు ఈసారి మోస్ట్ ప్రెడిక్టెడ్గా ఈ సెషన్లో మీకు అందిస్తున్నాను. ఓకేనా. ఇక చంద్రయాన్ 3 అయిపోయింది, గగన్యాన్ 1తో వచ్చేసింది. గగన్యాన్ ఇస్రో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టనుంది. దానికి పెట్టుకున్న మిషన్ పేరేంటి? గగన్యాన్. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం 2025 సంవత్సరంలో చేస్తామని చెప్పేసి మొదట్లో చెప్పుకున్నారు, కానీ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి దశలను దృష్టిలో ఉంచుకొని ఇక మనం ప్రయోగం చేస్తే అది హిట్ అవ్వాల్సిందే, కొంత లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉండాలని చెప్పేసి ఇస్రో భావించింది. 2025లో కాదు 2026లో చేస్తాము గగన్యాన్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి ఎగ్జామినేషన్లు ఏమడగవచ్చు అంటే, గగన్యాన్ మిషన్లో భాగంగా మన వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని గారే అనౌన్స్ చేస్తారు. ఆ 4 పేర్లు ఏంటి? దాంతోపాటు ఈ గగన్యాన్లో భాగంగా మరింత పరిశోధనలు చేయడానికి ఈగలను కూడా ఇస్రో అంతరిక్షంలోకి పంపాలనుకుంటుంది. అది వాటికి సంబంధించిన కేటగిరీ ఏంటి అది చూస్తే సరిపోతుంది. సో గగన్యాన్ వ్యోమగాముల పేర్లు అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఫస్ట్ పర్సన్, అంగడ్ ప్రతాప్, థర్డ్ వచ్చేసి అజిత్ కృష్ణన్, ఫోర్త్ వచ్చేసి శుభాంశు శుక్ల. ఈ 4 వ్యోమగాములు గగన్యాన్లో భాగంగా వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పేర్లు అడుగుతారు, దీంతో పాటు ఈగలను కూడా పంపించబోతున్నారని చెప్పాను కదా, అవి డ్రోసోఫిలియా మెలనాగాస్కర్ ఫ్రూట్ ఫ్లై జాతికి చెందిన 20 ఈగలు పంపబోతుందంట ఇస్రో. అందులో 10 ఆడ 10 మగ ఈగలు గగన్యాన్లో పయనం కాకున్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులు వాటిని మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేస్తుందంట. గుర్తుంచుకోండి, 2025లో చేపడతామన్నారు కదా, 2026కి పోస్ట్ పోన్ అయింది. ఈ ఇయర్స్ ఇంపార్టెంట్. మీకు ఇంకా ఈ సెషన్లో కమింగ్ సెషన్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో అందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ చెప్తాను, టార్గెట్ ఇయర్స్, అవి గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 పేర్లు అయితే ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ISSకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి శుభాంశు శుక్ల. ఇక్కడ గగన్యాన్లో కూడా శుభాంశు శుక్ల ఉన్నారు చూడండి, 4th పేరు. ఈ టాపిక్ ఏంటో చూడండి. ఇస్రో, నాసా. ఇస్రో అంటే భారతదేశానికి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. నాసా అంటే అమెరికాకి సంబంధించి. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టనున్న అంతరిక్ష యాత్ర కోసము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను మిషన్ ప్రధాన పైలట్గా ఎంపిక చేశారు. యాక్సియోమ్ 4 అంటాం అది. ఓకేనా. దానికి సంబంధించి ఇటీవల శిక్షణ కూడా పూర్తయింది తనకి, డిసెంబర్ మంత్లో అప్డేట్ వచ్చింది. భూమి చుట్టూ తిరిగే ల్యాబొరేటరీగా ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి యాక్సియోమ్ అనే ప్రైవేట్ సంస్థ చేపట్టబోతున్న 4th మిషన్లో మరో 3 వ్యోమగాములతో మన శుభాంశు శుక్ల ప్రయాణించనున్నారు. దానికి సంబంధించిన శిక్షణ కూడా పూర్తయింది, యాక్సియోమ్ 4. ఓకేనా. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో శుభాంశు శుక్ల గనక వెళ్ళకపోతే అతడి స్థానంలో ప్రయాణించేందుకు మరొక
వ్యక్తి కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ బ్యాకప్ పైలట్గా ఎంపిక చేశారు. ఇక ఇంకా ఉంది, భారత మానవ సహిత అంతరిక్ష మిషన్ ఏంటిది? గగన్యాన్. దానికి ముందు ఇది ఇంపార్టెంట్. గగన్యాన్ని సఫలీకృతం చేయడానికి ఇప్పటికే 4 ఎంపిక చేశారు. ఆ 4 పేర్లు మీకు ఇందాకే చెప్పాను, ఇవే పేర్లు. నెక్స్ట్, యాక్సియం 4 మిషన్ భారత గగన్యాన్ మిషన్కి బలమైన పునాది వేయడంతో పాటు ఇస్రో నాసా అంతరిక్ష సహకారానికి తార్కాణంగా ఉంది. ఇక గగన్యాన్ కంటే ముందే ఈ యాక్సియం 4 మిషన్ అనేది మనం చూస్తామన్నట్టు. అందులో ఈ యాక్సియం 4 అనేది గగన్యానికి ఒక బలమైన పునాది వేస్తుందంట. అండ్ ఇస్రోకి నాసాకి, భారత్కి అమెరికాకి మధ్య అంతరిక్ష సహకారంలో కూడా ఒక మంచి బంధంగా చెప్పొచ్చు. 14 రోజుల పాటు సాగే ఈ యాత్రకి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ రవాణా కాంట్రాక్ట్ని యాక్సియం స్పేస్ ఎక్స్కి అప్పగించింది. స్పేస్ ఎక్స్ అంటే ఎవరిది? ఎలాన్ మస్క్కి సంబంధించి. సో స్పేస్ ఎక్స్ సంబంధించిన రాకెట్ అంటే ఏంటిది? ఫాల్కన్ 9. దాని ద్వారా ఈ మిషన్ని చేపడతారంట. ఏ మిషన్? సో యాక్సియం 4 మిషన్. ఇక గగన్యాన్ సంబంధించి ఇంకా అయిపోలేదు. గగన్యాన్కు సహకరించనున్న దేశంగా ఇటీవల ఆస్ట్రేలియా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఇండియన్ స్పేస్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. గగన్యాన్కి సహకారం ఇస్తాం మేమని. అంతరిక్ష కార్యకలాపాల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య పరస్పర సహకారము మరింత బలపడనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ తాజాగా అమలు ఒప్పందం, ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం జరిగింది. భారత్ తొలిసారిగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఆస్ట్రేలియా సహకరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది అంట. గుర్తుంచుకోండి. మరి ఎందులో భాగంగా గగన్యాన్కు సంబంధించి క్రూ మాడ్యూల్ రికవరీ మిషన్లలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ మనకు చేయూతను అందిస్తుంది అంట. ఏ దేశం చేయూతను అందిస్తుంది, ఎందులో అందిస్తుంది? గుర్తుపెట్టుకోండి. ఇక రానున్న రోజుల్లో భవిష్యత్తు ప్రయోగాలు, మనం చంద్రయాన్ సక్సెస్ సాధించినాము, గగన్యాన్ పైన పరిశోధన జరగబోతున్నాయి, ఆదిత్య L1 ప్రయోగాన్ని చూసాము. ఈ 2024 జనవరి 6 రోజున దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇక రానున్న రోజుల్లో శుక్రయాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఇటీవల కేంద్ర కేబినెట్ వేటికి ఆమోద ముద్ర వేసింది ఇక్కడ చూడాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఓకేనా? సో చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి ప్రదర్శన కోసం చేపట్టనున్న చంద్రయాన్ 4 మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చంద్రయాన్ 3 అయిపోయింది కదా, ఇక చంద్రయాన్ 4 రానున్న రోజుల్లో. దాని యొక్క ఉద్దేశం ఏంటో మనం తర్వాత స్లైడ్లో చూద్దాము. ఓకేనా? అందుకోసం ఎంతనంట? 2104.06 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. చంద్రయాన్ 4 కోసం భారత ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. గుర్తుపెట్టుకోండి. చంద్రయాన్ 3 సక్సెస్ అనేది మరింత బూస్ట్ ఇస్తుంది మనకి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి శుక్రయాన్, ఎర్త్ లైక్ అంటాం కదా. సో శుక్రయాన్ శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడం కోసం దాని కక్షలోకి వ్యోమనౌకను పంపించేందుకు చేపట్టనున్న వీనస్ ఆర్బిటర్ మిషన్, అంటే వీనస్ చుట్టూ తిరుగుతుంది అన్నట్టు. వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్ 1కు కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అంటారు. ఇది గుర్తుంచుకోండి. మీకు కాన్సెప్ట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ అక్కడ కాన్సెప్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే డేటా ఇంపార్టెంట్ అక్కడ డేటా డైరెక్ట్గా చెప్తాను. ఓకేనా? చూడండి. నెక్స్ట్, పాక్షిక పునర్వినియోగానికి అవకాశం ఉండే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. మనం ఇప్పటివరకు PSLV, GSLV అలా చూస్తాం కదా, అలా లాంచ్ వెహికల్ రాకెట్. ఇక్కడ పాక్షిక పునర్వినియోగానికంటే రీయూజబుల్ రాకెట్. మనం ఎప్పుడైనా సరే ఒక ప్రయోగం చేసినప్పుడు రాకెట్ ద్వారా లాంచ్ వెహికల్ ద్వారా చేస్తాం కదా, ఆ రాకెట్ ఒక్కసారిగా పనిచేస్తుంది, మళ్ళీ తిరిగి రావడం అదంతా ఉండదు. ఇటీవల స్పేస్ ఎక్స్ ఆ విషయంలో కొంత ప్రగతి సాధించింది. ఇక భారతదేశం విషయానికి వస్తే మనం కూడా ఈ రీయూజబుల్ రాకెట్స్ పైన ప్రయోగం చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా, వాణిజ్యపరంగా అద్భుతంగా ఉంటాం కదా అని చెప్పేసి భావిస్తుంది. దానికి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLVకి సైతం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని, సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భారత్కి పాత్ర లేదు. అందులో అసలు భారత్ యొక్క భాగస్వామ్యం లేదు. మన సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దాని పేరేంటి? భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా కీలకమైన NGLVతో పాటు 3 డెవలప్మెంట్ విమానాలు, ఇతర అవసరమైన సాంకేతికత అభివృద్ధి కోసం 8,240 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సో చంద్రయాన్ 4కి ఎంత, శుక్రయాన్ 1కి ఎంత, NGLV ప్రయోగానికి ఎంత, ఇవి మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మరి చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం ఏంటి? చంద్రయాన్ 3 ద్వారా ల్యాండ్ అయ్యాం సౌత్ పోల్లో, అద్భుతం.
మరి చంద్రయాన్ 4 అంటే ఇంకా మరింత పురోగతి సాధించాలి కదా, ఇంకా పరిశోధనలు పెంచాలి కదా. సో ఇక్కడ చంద్రయాన్ 3 విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపి సురక్షితంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్ 3లో అది మానవ సహిత ప్రయోగం కాదు, కానీ చంద్రయాన్ 4 మానవ సహిత ప్రయోగం. చంద్రునిపైకి మన వ్యోమగాములను పంపబోతున్నాం. సో దానికి సంబంధించి ఇందుకు అవసరమైన సాంకేతికతలను మన దేశీయంగానే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారు చేయడమే, ప్రదర్శించడమే, ప్రయోగం చేయడమే చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం. ఇంకా ఉంది, ఓకేనా. నెక్స్ట్ శుక్రయాన్ 1. సో శుక్ర గ్రహం పైన పరిశోధన కోసము ఎంత మొత్తంలో కేటాయించారో నిధులు అవన్నీ కూడా చెప్పాను. మరి శుక్రయాన్ 1 యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. భూమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన శుక్రుడిపై అన్వేషణ కోసం ఇస్రో శుక్రయాన్ 1 వీనస్ ఆర్బిటర్ మిషన్ను చేపట్టనుంది. శుక్రగ్రహం సైతం భూమిలాగానే ఏర్పడిందని భావిస్తున్న శాస్త్రవేత్తలకు ఈ గ్రహంపై భూమికి భిన్నంగా 450 డిగ్రీల సెల్సియస్కి పైగా ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయి అసలు. మరి ఎర్త్ లైక్ అంటే ఎర్త్ లానే ఉండాలి టెంపరేచర్లో డిఫరెన్స్ ఎందుకు ఉంది, మరి ఇంతగా ఎందుకు తేడా ఉంది, ఇవన్నీ కూడా పరిశోధనలు చేస్తారు. ఈ నేపథ్యంలో వ్యోమనౌకను శుక్రగ్రహం కక్షలోకి పంపించి ఈ గ్రహం ఉపరితలం సర్ఫేస్ ఎలా ఉంది, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా అధ్యయనం చేయడమే శుక్రయాన్ 1 యొక్క లక్ష్యం. ఇందుకోసం ఎంత కేటాయించారో చూడండి. ఇక 2028 మార్చ్లో ఈ ప్రయోగం చేపట్టాలి. 2028 ఇంపార్టెంట్ ఇయర్. 2026 ఏమో గగన్యాన్, 2028 ఏమో మనకి శుక్రయాన్, ఓకేనా. అండ్ 2035 ఏమో ఓన్ స్పేస్ స్టేషన్ భారతీయ అంతరిక్ష కేంద్రం, 2040లోనేమో మనము మానవ సహిత ప్రయోగం. ఇటువంటివన్నీ కూడా మానవ సహిత ప్రయోగం ఏంటి, చంద్రయానికి సంబంధించి. అంతరిక్ష అంకురాలకు స్పేస్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటికి మనందరికీ కూడా ఒక విషయం తెలుసు, ఇన్ స్పేస్. గుర్తుపెట్టుకోండి, ఇన్ స్పేస్ ఇలాగే రాయాలి. ఇన్ స్పేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పేర్లను చూడండి. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ప్రగతి ఫలితాలు అద్భుతం. ఇస్రోకి తోడుగా అంతరిక్ష రంగంలో మన వాటా పెంచాలి, మన భాగస్వామ్యం పెంచాలి, మన పార్టిసిపేషన్ పెంచాలని చెప్పేసి భారత ప్రభుత్వం 2020లో ఇన్ స్పేస్ని ప్రారంభించింది. ఇనిషియేటివ్, కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. ఇందులో భాగంగా ఇస్రోకి తోడుగా స్పేస్ రిలేటెడ్గా పరిశోధనలు చేసే స్టార్టప్స్ ఉంటాయి కదా, అంతరిక్ష అంకురాలు అంటాం, వాటికి ప్రోత్సాహం కల్పించడం. ఇన్ స్పేస్ సాధిస్తున్న అద్భుతమైన విజయాలు ఏంటంటే, మనకు 2022 సంవత్సరంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగము, మనకు విక్రమ్ ఎస్ ప్రయోగము, స్కైరూట్ ఏరోస్పేస్, ఇవన్నీ కూడా ఇన్ స్పేస్ ఫలితాలే, ఓకేనా. మరి స్పేస్ స్టార్టప్స్ కోసం భారత ప్రభుత్వం 1000 కోట్ల నిధిని ప్రారంభించింది. స్పేస్ అంటే అంతరిక్ష రంగంలో పరిశోధనల కోసం నిమగ్నమైన స్పేస్ స్టార్టప్స్ లేదా అంతరిక్ష అంకురాల కోసం. అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం, స్పేస్ స్టార్టప్స్ కోసం 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 40 స్టార్టప్లకు మద్దతు, అంతరిక్ష సంబంధిత పరిశ్రమల్లో ప్రైవేట్ రంగానికి చేయూత లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అధికృత కేంద్రంల ఆధ్వర్యంలో ఈ నిధి ఉంటుందంట, ఓకేనా. మొదటగా 5 నుండి 10 కోట్ల రూపాయల చొప్పున, తరువాత 10 నుండి 60 కోట్ల రూపాయల చొప్పున 2 విడతలు ఈ నిధి నుంచి పెట్టుబడులు సమకూరుస్తారంట, గుర్తుంచుకోండి. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. చైనా మేము సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్నామని చెప్తోంది, రష్యా మేము సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్తోంది, గతంలో మేము అంతరిక్ష కేంద్రంలో పాత్ర ఉంది కదా దాని నుండి వైదొలుగుతున్నామని ప్రకటించింది, భారతదేశం మేము సొంతంగా నిర్మించుకుంటామని చెప్పేసి చెప్తున్నాయి. ఇవన్నీ కూడా తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. 25 ఏళ్ల క్రితం, 25 years బ్యాక్, సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ, దాదాపు 1990sలో భూమి చుట్టూ తిరిగే ప్రయోగశాలను అంతరిక్షంలో ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన తొలి ప్రయోగానికి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నాంది పలికింది. సుమారు 400 టన్నుల ద్రవ్యరాశితో పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ వైశాల్యం కలిగిన ఐఎస్ఎస్ని మనం రాత్రి సమయంలో భూమి నుండి కూడా పరీక్షిస్తే చూడగలుగుతామంట. ఇది మానవ నిర్మిత అతిపెద్ద ఖగోళ వస్తువు పైన ఉంటుంది, ఓకేనా. దీన్ని ఎవరెవరు నిర్మించారు?
నాసా అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ, రాస్కాస్మోస్ రష్యాకి సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే యూరోప్ సంబంధించి, జాక్సా జపాన్కి సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ అండ్ కెనడా స్పేస్ ఏజెన్సీలో సంయుక్తంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు చాలా మంది వ్యోమగాములను పంపించారు. ఇందులో భాగంగా 20 దేశాలకు చెందిన సుమారు 270 మంది వ్యోమగాములు ISSని సందర్శించారు. గుర్తుపెట్టుకోండి. ఇక 2030 వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ద్వారా ఇప్పటి వరకు రకరకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి, చేయబోతున్నారు కూడా. మరి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య సంక్షోభ పరిస్థితుల కాలంలో రష్యా ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి మేము వైదొలుగుతున్నాము అని కొన్ని అక్కడ ప్రాబ్లం సృష్టించే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సమయంలో వివిధ దేశాలు సొంతంగా నిర్మించుకునే అంశాన్ని చూస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధ అనంతరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కారణం ISS నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. సొంతగా నిర్మించుకుంటామని చెప్పారు. ఇక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా మేము సొంతంగా నిర్మించుకుంటామని చెప్పేసి రీసెంట్గా చెప్పారు. దాని పేరు ఏంటంటే స్టార్ ల్యాబ్. ఇటీవల ఏ స్పేస్ ఏజెన్సీ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటామని చెప్పేసి దాని పేరు స్టార్ ల్యాబ్ అని ప్రకటించింది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇక నెక్స్ట్ వచ్చేసి చైనానేమో తియాంగాంగ్ ఆల్రెడీ నిర్మిస్తోంది. వాళ్ళ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో లాంగ్ మార్చ్ రాకెట్లు తరచు వార్తల్లోకి వస్తున్నాయి. సో చైనాకి సంబంధించి తియాంగాంగ్. ఓకేనా, ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి 2022లోనే చైనా ఏర్పాటు చేసింది. ఇది భూమి నుంచి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిలో గరిష్టంగా 3 వ్యోమగాములు ఉండే వీలుంది. స్పేస్ వాక్ సృష్టించింది. ఇక్కడ వాస్తవానికి 2001 సంవత్సరంలో అమెరికా సృష్టించిన ఒక రికార్డు మ్యాక్సిమం 8 మినిట్స్ కంటే ఎక్కువగా స్పేస్ వాక్ చేయడం. రీసెంట్గా ఈ డిసెంబర్ 2024లో అమెరికా రికార్డుని చైనా బద్దలు కొట్టింది. మ్యాక్సిమం టైం స్పేస్ వాక్ చేస్తూ 9 నిమిషాలు స్పేస్ వాక్ చేస్తూ ఇటువంటివి మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. అందరికంటే ముందుగా సోవియట్ యూనియన్ రష్యాకి సంబంధించిన ఏంటిదట సాల్యూట్ పేరుతో అంతరిక్ష స్టేషన్లను 9 సంవత్సరాల పాటు కొనసాగించింది. గుర్తుపెట్టుకోండి. ఇక నాసా స్కైలాబ్ పేరుతో తొలి స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసి 1973-70 మధ్య కాలంలో 3 అంతరిక్ష ప్రయోగాలు కూడా చేసింది. ఇక భారతదేశానికి సంబంధించిన పేరు ఏంటంట భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇది మనకి ఇంపార్టెంట్. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని లేదా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పటి వరకు ఏర్పాటు చేయాలని ఇస్రో భావిస్తోందంటే 2035 సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఈ స్పేస్ స్టేషన్ని విడతల వారీగా నిర్మిస్తారంట. గుర్తుంచుకోండి. దీనిలో వ్యోమగాములు 15 నుంచి 20 రోజుల వరకు బస చేయవచ్చు. దీనికోసం మొదటి మాడ్యూల్ని 2028 నాటికి LVM-3 రాకెట్తో ప్రయోగిస్తారు. గుర్తుంచుకోండి. ఓకేనా. భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇక స్పేస్ ఎక్స్తో ఇస్రో తొలి ప్రయోగం ఒకటి రీసెంట్గా సక్సెస్ అయింది డిసెంబర్ మంత్లో. సో డిసెంబర్ మంత్లో మనము ప్రత్యేకంగా చూసాము. వాస్తవానికి ప్రయోగం జరిగిందేమో నవంబర్లోనే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ మంత్లోనే మనం PSLV C-59 ప్రయోగము, నవంబర్ 19th రోజుననేమో స్పేస్ ఎక్స్ ఇస్రోకి సంబంధించిన ఒక ప్రయోగం అనేది జరిగింది. దాని పేరేంటి, ఉపయోగం ఏంటి? ఉదాహరణ తీసుకుంటే సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు కానివ్వండి, లేదా అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఇటువంటి ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి GSAT-N2 ప్రయోగము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్. ఇవి కీ పాయింట్స్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా స్క్రిప్ట్ చూడండి. అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ సంబంధించి వారితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం ఏ రోజున 2024 నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే అదే రోజు విజయవంతమైంది. అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం GSAT-20 లేదా GSAT-N2 సమాచార ఉపగ్రహం అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. రాకెట్ ఏంటి, ఫాల్కన్ 9 రాకెట్. సో స్పేస్ ఏ సంస్థ, స్పేస్ ఎక్స్. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కానావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఎక్కడ నుండి, అమెరికా నుండి మన ఇస్రోకి సంబంధించిన ప్రయోగము. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధికారికంగా ప్రకటించింది. గుర్తుంచుకోండి. అండ్ స్పేస్ ఎక్స్తో ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇదే. గుర్తుంచుకోండి. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్కి చెందిన కంపెనీ. వాణిజ్యపరంగా ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగము.
GSAT-20 బరువు వచ్చేసేసి GSAT-20 శాటిలైట్ బరువు వచ్చేసి 4700 కిలోలు. ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంచ్ వెహికల్స్ ఇంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు కాబట్టి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అక్కడ నుండి పంపించాలి, లేకపోతే మన శ్రీహరికోట నుండి పంపించే వాళ్ళము. అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది ఫాల్కన్ 9 రాకెట్. ఇక లక్ష్యం ఏంటి? హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించడం. ఏ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు కానివ్వండి అక్కడ. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక డిసెంబర్ మంత్ 4th, యాక్చువల్గా 2024 డిసెంబర్ 4th అనేది షెడ్యూల్డ్, కానీ కొన్ని పరిస్థితులు టెక్నికల్ రీజన్స్ వల్ల ఇస్రో 4th రోజున జరగాల్సిన ప్రయోగాన్ని డిసెంబర్ 5th రోజున చేసింది. అదే ప్రోబా 3 మిషన్ ప్రయోగము. PSLV C-59 ప్రయోగం విజయవంతమైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోబా 3 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. ఇస్రోకి సంబంధించి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్య విభాగం కదా, వారికి సంబంధించిన ప్రయోగము. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇస్రో చేసిన ఒక వాణిజ్య ప్రయోగము. ప్రోబా 3 అనేది ఎవరికి సంబంధించింది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దేనికోసం ఉద్దేశించబడింది ఇది అంటే సూర్యుని పైన ప్రయోగం కోసం, కరోనా పాటలో ప్రయోగం కోసం. సో ఇక్కడ కరోనాగ్రాఫ్ అక్యుల్టర్ అనే శాటిలైట్ని పంపించేసేసి అధ్యయనం చేయడము. ఇదేంటో ఇక్కడ చూడండి. సో రీసెంట్గా ఇస్రో ప్రయోగాలు PSLV C-59 ఇది అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సరికొత్త విజయాన్ని అందుకుంది. ఐరోపా అంతరిక్ష సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన ప్రోబా 3 మిషన్కు చెందిన 2 ఉపగ్రహాలను PSLV C-59 వాహక నౌక ద్వారా పంపించారు. రాకెట్ ఏమో మనదే, లాంచ్ వెహికల్ PSLV C-59. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దానికి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది వాణిజ్య విభాగము. ప్రోబా 3 మిషన్ కోసం 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే కాంట్రాక్టును న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అందించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8:05 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగం సక్సెస్ అయింది. 18 minutesలో నిర్దేశించిన కక్షలోకి ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి. అండ్ అభ్యర్థులకి ఇదంతా కూడా నేను ఓరల్గా చెప్తున్నాను కదా, విన్నంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత రివిజన్ కావాలి కదా. ఈ స్లైడ్స్ అన్నింటినీ కూడా ఈ సెషన్లో చెప్పించిన స్లైడ్స్ ఏవైతే నేను చెప్పిన స్లైడ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉండే విధంగా మీకు మన GVK స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ఫ్రీ కంటెంట్ ఉంటుంది కదా, ఫ్రీ స్టడీ మెటీరియల్ అని కనబడుతుంది. అందులో ఈ స్లైడ్స్ సేమ్ ఏదైతే ఉంటుందో ఈ PDFని మీకు అప్లోడ్ చేస్తాను ఈ సెషన్కి సంబంధించింది. ఇక మీకు 2023, 2024 సంబంధించి కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలంటే మీరు CA 360 కోర్స్ కానీ కరెంట్ కాంబో ఏదైతే ఉంటుందో 2024 సంబంధించిన అప్డేట్స్తో కూడిన కోర్సు వాటిని తీసుకోండి ఆఫర్లో. ఓకేనా. సో ఇదైతే ఫ్రీ PDF, ఈ సెషన్ సంబంధించిన ఫ్రీ PDF అయితే మన యాప్లో ఉంది, చూడండి. ఓకేనా. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా 3 మిషన్ యొక్క లక్ష్యము. దాదాపు 550 కిలోల బరువైన 2 ఉపగ్రహాలు, పేర్లేంటి? కరోనాగ్రాఫ్, అక్యుల్టర్, బాణుడి గుట్టు విప్పేందుకు ఉపయోగపడనున్నాయి. ఆ ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమ పద్ధతిలో ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్, గుర్తుంచుకోండి ఇది ఇక్కడ కీవర్డ్, భూకక్షలో విహరించనున్నాయి. ఇందులో ఏ ఒకటి నిర్దిష్ట కక్షలోకి చేరకపోయినా రెండో శాటిలైట్ ఉపయోగం లేకుండా పోతుందంట. ఇక PSLV C-58 ప్రయోగము మనం 2024 జనవరి 1వ తేదీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నిమగ్నమైనాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఇస్రో మనకు అందించిన ఒక విజయం PSLV C-58. సో ఎక్స్పోసాట్ మొట్టమొదటిసారి ఎక్స్రే పోలారిమెట్రీ శాటిలైట్కి సంబంధించిన ప్రయోగము మన ఇండియాకి సంబంధించి. PSLV C-58 ప్రయోగం ఏ రోజున అంటారు? జనవరి 1, 2024. ఓకేనా. వేదిక ఇస్రోకి సంబంధించింది కదా. సో తిరుపతి జిల్లా షార్ కేంద్రం నుంచి. రాకెట్ పేరు లాంచ్ వెహికల్ PSLV C-58. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ప్రధాన ఉపగ్రహం ఏంటి అంటారు? ఇదే ఎగ్జామినేషన్లో కీవర్డ్ ఎక్స్పోసాట్. 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ను 650 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది PSLV C-58. నోట్, ఇస్రో ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. ఇన్నేళ్ల చరిత్రలో, ఇస్రో చరిత్రలో ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ని ప్రయోగించడం ఇస్రో మొదటిసారి. దేని వల్ల అంటే PSLV C-58 వల్ల. ఓకేనా. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటాము. అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ దేశంగా, అమెరికా తర్వాత ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండవ దేశంగా ఏ దేశం అంటే ఇస్రో. దేని ద్వారా అంటే PSLV C-58 ఎక్స్పోసాట్.
ప్రయోగ లక్ష్యాలు ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించే లక్ష్యాలతో ఇస్రో ఎక్స్పోసాట్ను ప్రయోగించింది. అబ్జర్వేటరీగా పనిచేసే ఎక్స్పోసాట్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలను అధ్యయనం చేయనుంది. గుర్తుంచుకోండి ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాను, రైట్. సో ఇక దీన్ని ఎవరు తయారు చేశారు, వీసాట్ని ఎవరు తయారు చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మీకు స్లైడ్లో ఇచ్చాను, ఒక్కసారి మీరు చూడండి, రైట్. ఇక కీ పాయింట్స్ ఇస్రోకి సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ పిఎస్ఎల్వి C59 అయింది. అంతకంటే ముందు మనకు డిసెంబర్ 5th రోజున పిఎస్ఎల్వి C59 ప్రోబా 3 గురించి చూసాము. నవంబర్ 19th సంబంధించి GSAT N2 చూసాము. జనవరి 1వ తేదీన జరిగిన ప్రయోగం 2024 సంబంధించి పిఎస్ఎల్వి C58 ఎక్స్పోసాట్ చూసాము. మరి 2023లో పిఎస్ఎల్వి C57 జరిగింది. ఆ పిఎస్ఎల్వి C15 ప్రయోగం దేనికి సంబంధించిందంటే ఆదిత్య L1కి సంబంధించి. సో చంద్రుని పైన పరిశోధనలు చేస్తున్నాము. ఇక సూర్యుని పైన పరిశోధనల కోసం ఉద్దేశించబడిందే ఆదిత్య L1. లాగ్రేంజ్ పాయింట్ 1 నుండి సూర్యుని అధ్యయనం చేయడం. ఈ కీ పాయింట్స్ ఏంటో చూద్దాము. ఆదిత్య L1 ఉపగ్రహాన్ని తీసుకొని పిఎస్ఎల్వి C57 వాహక నౌక సెప్టెంబర్ 2 ఇంపార్టెంట్ డేట్ పిఎస్ఎల్వి C57 అదేంటి రాకెట్ పేరు విజయవంతంగా దూసుకెళ్ళింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ కామన్. ఆదిత్య L1 ఉపగ్రహం 4 నెలల పాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న L1 లాగ్రేంజ్ పాయింట్ చేరుకుంది. జనవరి 6 రోజున చేరుకుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ సహా వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలు శోధించడమే ఈ మిషన్ యొక్క ఉద్దేశము. ఇక ఆదిత్య L1లోని ప్రధాన సాధనమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాఫ్ గుర్తుంచుకోండి, ఇవి ఇంపార్టెంట్ టర్మినాలజీ. రోజుకు 1440 చిత్రాలను పంపుతుంది, అంటే నిమిషానికి ఒక ఫోటో అన్నమాట. ఇది ఆదిత్య L1లోని సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం. ప్రత్యేకత దీని బరువు వచ్చేసేసి మనం అబ్జర్వ్ చేస్తే 190 కిలోలు అంట. 5 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఓకేనా. ఇక ఆదిత్య L1లో దీంతో పాటు మరొక 6 పరిశోధన పరికరాలు ఉన్నాయి. వాటి పేరేంటో జస్ట్ చూడండి, ఉద్దేశం కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. మీకు ఆల్రెడీ CA 360లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినవే. మీరు ఇప్పుడు ఈ పీడిఎఫ్ని కూడా మరొకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నిర్దేశించిన కక్షలోకి ఆదిత్య L1 ఎప్పుడు అక్కడ రీచ్ అయిందంటే జనవరి 6, 2024. ఇక పిఎస్ఎల్వి C57 అయిపోయింది కదా. C56 ప్రయోగం అనేది ఏ రోజున జరిగింది? జూలై 30, 2023. సో ఇస్రోకి సంబంధించిన వాణిజ్య ప్రయోగం ఇది. సో శ్రీహరికోటలో మొదటి లాంచింగ్ ప్యాడ్ నుండి, సో తిరుపతి జిల్లా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఏ శాటిలైట్ పంపించారంటే సింగపూర్కు చెందిన సమాచార ఉపగ్రహం, కమ్యూనికేబుల్ లేదా కమ్యూనికేషన్ శాటిలైట్, సింథటిక్ అపర్చర్ రాడార్ పిఎస్ఎల్వి C56 అని గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించింది? సింగపూర్కి సంబంధించి. ఇది సింగపూర్ సంబంధించిన ప్రభుత్వ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సింగపూర్ టెక్నాలజీ సంయుక్తంగా సిద్ధం చేసిన ఉపగ్రహము. బరువు వచ్చేసి 360 కిలోల సింథటిక్ అపర్చర్ రాడార్ మొత్తం 7 ఉపగ్రహాలను భూమి నుంచి 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్ ఈక్వటోరియల్ ఆర్బిట్ కక్షలోకి ప్రవేశపెడుతుంది C56 రాకెట్. ఓకేనా, గుర్తుంచుకోండి. మిగతా శాటిలైట్స్ పేర్లు ఇక్కడ ఇచ్చాను. మరి 2023కి సంబంధించి ఇంత దూరం మీకు ఏపీ గ్రూప్ 2లో అయితే అడిగే అవకాశం, ఎందుకంటే 75 మార్క్స్ కంటెంట్ కాబట్టి ఏదైనా అడగవచ్చు. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకవేళ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకు దీనికంటే మించిన చాలా ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి అడగవచ్చు. ఓకేనా. ఇక మీకు ఏవైతే ఉంటాయో మిగతా పిఎస్ఎల్వి C55 ఏ రోజున జరిగింది? ఏప్రిల్ 22, 2023 సింగపూర్ చెందిన ఉపగ్రహాలు పంపించడం జరిగింది. టెలియోస్ 2, ల్యూమిలైట్ 4 ఉపగ్రహాలు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే ఇస్రోకి సంబంధించిన వాణిజ్య ప్రయోగము. ఇక GSLV FA-12 ఆర్ NVS-01 మిషన్ మే 29, 2023 రోజున, ఇది రాకెట్ పేరు, శ్రీహరికోట నుండి పంపించడం జరిగింది. మరి దీని ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది అంటారు? NVS-01 ఉపగ్రహము. రాకెట్ పేరు వచ్చేసి GSLV VF-12 గుర్తుంచుకోండి. ఓకేనా. జియోసింక్రోనస్ కక్షలోకి ప్రవేశపెట్టారు. దీని బరువు వచ్చేసేసి మనకు 2232 కిలోలు. ఇది 2nd జనరేషన్ చెందిన నావిగేషన్ ఉపగ్రహం. దీనివల్ల మన దేశంలో
నావిగేషన్ సౌకర్యాలు అనేవి అందుతాయి. తొలి ప్రైవేట్ ఉపగ్రహం అనేది రీసెంట్గా 2024లో వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామిని మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. సమాచార ఉపగ్రహ నిర్మాణం నుంచి ప్రయోగం నిర్వహణ దాకా అన్ని బాధ్యతలను తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ చేపట్టనుంది ఇన్స్పేస్లో భాగంగా. ఈ మేరకు భారత అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, దీని యొక్క ఉద్దేశం ఏంటో మీకు ఇందాకే చెప్పాను ఈ సెషన్ స్టార్టింగ్లో. ఇందుకు హైదరాబాద్కు చెందిన అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ను ఎంపిక చేశారు. గుర్తుంచుకోండి. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇక ఉపగ్రహ నిర్మాణం నుంచి నిర్వహణ దాకా అన్ని కూడా ఈ సంస్థే చూసుకుంటుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కీలకమైన కక్ష్యపరమైన ఇతరితర వనరులు వాడుకునేందుకు ఆ కంపెనీకి అనుమతులు జారీ చేసింది ప్రభుత్వం. గుర్తుంచుకోండి. ఇక ఇస్రో నాసా ఉమ్మడి మిషన్, ఇంతకుముందు మీకు యాక్సియం 4 అని చెప్పాను కదా, సో దానికి సంబంధించిన అప్డేట్. ఓకేనా? యాక్సియం 4 మిషన్కు ఎంపికైన 2 భారత వ్యోమగాములు మొదటి దశ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ మంత్కి సంబంధించిన అప్డేట్ ఇది. సో విక్రమ్ ఎస్ రాకెట్, సో ఈ డేట్ గుర్తుంచుకోండి, November 18, 2022 భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ విక్రమ్ ఎస్ అనే రాకెట్ని ప్రారంభ్ అనే మిషన్ పేరుతో పంపించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 2022కి సంబంధించి కాబట్టి మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్లో రాకపోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో ఉపయుక్తంగా ఉండే కంటెంట్ని అందించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో మీకు నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ పార్ట్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని మనం చూద్దాము. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్గా ఉండే కంటెంట్ని మన CA 360 కోర్స్లో మీకు అందించాను. దాంతోపాటు మీకు ఒకవేళ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ సంబంధించిన అప్డేట్సే కావాలంటే ఈ కోర్స్ని చూడండి. మీకు మ్యాక్సిమం ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ టైం పూర్తయ్యేలోపే వినియోగించుకోండి. సో ఈ సెషన్కి సంబంధించిన కంప్లీట్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్లైడ్స్ని మీకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకొకటి, కంటెంట్ ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఎక్కడైతే కొంత ఓల్డ్ డేటా మీకు ప్రెడిక్షన్లో ఓకే సెకండ్ ప్రిఫరెన్స్ అనిపిస్తుందో దాన్ని ఏ పాయింట్ అయితే ఇంపార్టెంటో చెప్పాను. మీకు ఇవన్నీ కూడా CA 360లో ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.